Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయబోతున్న వార్త ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తరపున ఆవిడ గతంలో ప్రచారం చేసిన సందర్భం ఉంది, జగనన్న వదిలిన బాణం అంటూ కూడా చెప్పుకున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఏపీ కాంగ్రెస్ ఉండబోతుందా, షర్మిల నాయకత్వం వహించబోతుందా, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, చాలా క్లియర్గా అయితే ఇండికేషన్స్ అయితే ఉన్నాయి కాంగ్రెస్లో పార్టీ విలీనం అని చెప్పి. సార్, ఈ పరిణామాలని వైఎస్ఆర్సీపీ డైజెస్ట్ చేసుకుంటుందా, అసలు ఎట్లా చూస్తుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీకి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఆటంకం ఏంటంటే రాజన్న వారసత్వం ఎవరిది అనేటువంటి చర్చకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేనే అనేటువంటి ధీమాతో ఆయన వారసుడిగా నేనే అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వచ్చారు. ప్రజల్లో అంటే అధికారంలోకి వచ్చే క్రమంలో కావచ్చు, ఆయన పాదయాత్ర సమయంలో కావచ్చు, ఆ లెగసీ కంటిన్యూ అయిందని మనం ఇప్పటివరకు అనుకున్నాం. ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తులు వచ్చినప్పుడు ఏంటంటే సమాధాన పరచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళు. అందుకనే మ్యాక్సిమం ట్రై చేశారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మధ్యలో మీడియేషన్ చేశారు, తొందరపడద్దు, కాంగ్రెస్లోకి వెళ్ళడం సరైనటువంటి నిర్ణయం కాదనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అలానే కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు, ఆమెతో ఉన్నవాళ్లే కాంగ్రెస్ ఏ కుటుంబాన్ని అయితే వేధించి రోడ్డు మీద నుంచోబెట్టిందో ఆ కాంగ్రెస్లోకి మీరు ఎలా వెళ్తారనేటువంటి ప్రశ్నలు లేవనైతే పార్టీకి సామూహికంగా రాజీనామాలు చేసి బయటకు వచ్చారు. గట్టు రామచంద్రరావు లాంటి వాళ్ళు చేసినటువంటి విమర్శలు, వైఎస్ఆర్టీపీని మూసేస్తున్నామని వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు నేరుగా జగన్ వర్సెస్ షర్మిల అవడానికి ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది, అంటే నాంది పలికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. షర్మిల ఈ విషయంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పటివరకు తెలంగాణలో చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోరాటం ఒక ఎత్తు. ఆమెతో కలిసి ఎవరెవరు వస్తారనే దాని మీద షర్మిల పోరాటం కూడా ఆధారపడి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్, ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఈ ఎలక్షన్స్లో కనుక షర్మిల పోటీ చేస్తే అక్కడ బలమైన నాయకురాలు అయ్యే అవకాశం ఉందా? ఈమె నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరికలు ఉండబోతున్నాయా? మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి 100% ఉంటాయి, 100% చేరికలు ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ నెట్ట నిలువున చీలిపోతుంది, రెండు వర్గాలుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ చీలిపోతుంది. మొన్నటి వరకు ఏం చెప్పారు, తెలంగాణలో ఆమె సర్వీస్ చేస్తున్నారు, పార్టీ పెట్టి సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ కూడా ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి షర్మిల వెంట వెళ్తాను అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు విజయమ్మ ఎవరి వెంట వెళ్తారు అనేది కూడా ఒక చర్చ. షర్మిల వర్సెస్ జగన్ అయ్యేటువంటి క్రమంలో విజయమ్మ ఎటువైపు నిలబడతారు అనేది ఒక చర్చ. రెండోది, పార్టీల పరంగా ఎలా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగిన వాళ్ళు కానీ, రాజశేఖర రెడ్డి పాలన ఊహించుకొని ఆ తరహాలో ఉంటుందని భావించిన వాళ్ళల్లో అసంతృప్తి రాజుకున్నటువంటి గణాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా షర్మిల వెంట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టీడీపీతో కలవలేరు, జనసేనలో కూడా నిలవలేరు, బీజేపీతో ఎక్కడ హామీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా షర్మిల కనిపిస్తుంది. అలానే ఆమె ఏ విధమైనటువంటి కార్యాచరణని అనౌన్స్ చేయబోతారనే దాని మీద వాళ్ళ రాజకీయ వ్యూహం కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఒక 70-80 మందిని ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తారు. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. అలానే అదే ఎమ్మెల్యేలు కూడా కొన్ని కామెంట్లు మార్చాల్సింది నాయకత్వాన్ని, ఎమ్మెల్యేలు కాదు అనేటువంటి విమర్శ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే నాయకత్వ మార్పును కోరుతున్నటువంటి అసంతృప్త ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల ఒక ఆసరాగా కనిపిస్తారు. ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా అటువైపు డైవర్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విజయమ్మ కూడా బాహాటంగా షర్మిల వెంట నడిస్తే అప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బంది పడడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయంగానే కాదు సార్, ఓట్ల పరంగా కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు తన నమ్మి నాయకులు రావచ్చు, లేకపోతే తను అభిమానించే ఓటర్లు ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో అధికారంలోకి రావాలని కలగన్న టీడీపీ జనసేన కూటమి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారంలో వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం సార్? ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు టీడీపీ జనసేన ఒక కూటమి కట్టారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వము అనేటువంటి ఒక మాట చెప్పారు. అలానే బీజేపీ వస్తే మేము దూరంగా ఉంటాం, బీజేపీ రాకపోతే మేము కలుస్తాం అని లెఫ్ట్ పార్టీస్ కూడా ఒక మాట చెప్పినాయి. ఇప్పుడు బీజేపీ రేపో ఎల్లుండో అడుగు పెడుతుంది జనసేన టీడీపీ కూటమిలోకి అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ముక్కోణపు పోరు మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రాజుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. షర్మిల రాక వలన
వైఎస్ఆర్సీపీలో అసంతృప్త నేతలకి లేదా ఇతర పార్టీల్లో కొంత అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం కనబడమే కాదు, వామపక్షాలకు కూడా ఒక ప్రత్యామ్నాయ కూటమి కట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ 1%కి పడిపోయినటువంటి ఓటు శాతం ఉన్నటువంటి పార్టీ. షర్మిల రాక తర్వాత అది 4% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 5% అవ్వచ్చు, 15% అవ్వచ్చు. ప్లస్ లెఫ్ట్ పార్టీస్కి ఒక ప్రత్యామ్నాయ వాదాన్ని ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఇది ఒక బలమైనటువంటి కూటమి అవ్వడానికి లేదా వివిధ శక్తుల్ని కూడగట్టుకుని తృతీయ కూటమిగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అంటే ప్రత్యామ్నాయం కనిపిస్తుంది కదా, 5,000 10,000 ఓట్లు చీలినా 2,000 3,000 చీలినా గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉందనే కదా జనసేన టీడీపీ ఒకటైంది. అదే మాట మీద కదా బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్దాం అనేటువంటి పని చెప్పింది. ఇప్పుడు ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం తెలుగుదేశం కూటమికి ఖచ్చితంగా అని చెప్పొచ్చు. రాబోయేటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు రాబోతున్నారు, వాళ్ళని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించబోతుంది, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక బలమైనటువంటి రాజకీయ సమీకరణం ఏర్పడుతుంది. ప్రజలు కూడా ప్రత్యామ్నాయం చూసేటువంటి క్రమంలో ఒక బలమైనటువంటి శక్తిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉండేటువంటి కూటమి కావచ్చు లేదా షర్మిల ఆధ్వర్యంలో నడిపేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు కనిపించడానికి అయితే స్కోప్ ఎక్కువగా ఉంది. సార్ ఒక పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వినిపించే విమర్శలు ప్రతి విమర్శలు. ఒకవేళ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ అనుకుంటే విమర్శల పర్వం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, అసలు ఉంటుందా? అంటే పాలన పరంగానే విమర్శలు చేయడం ఎందుకు ఉండదు, 100% ఉంటుంది. ఇప్పుడు షర్మిల పార్టీలో జాయిన్ అవ్వకముందరే కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా ఇచ్చేసింది ఆల్రెడీ. ఆమె మొన్న లాస్ట్ టైం మీటింగ్స్ జరిగిన సందర్భంలోనే ఒక క్లారిటీ ఇచ్చారు. 6 బహిరంగ సభల ద్వారా జనవరి మాసంలో ఆమె పార్టీలో జాయిన్ అయిన తర్వాత 6 బహిరంగ సభల ద్వారా రాబోయేటువంటి 60 రోజుల ప్రణాళికకి సంబంధించినటువంటి ఒక మ్యాప్ సిద్ధం చేశారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అవసరమైన సందర్భంలో సోనియా గాంధీ, ఇక జాతీయ కాంగ్రెస్ నేతలందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు. విశాఖపట్నానికి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక భారీ సభ, పోలవరం ప్రాజెక్టు కట్టడంలో గత 10 ఏళ్ల వైఫల్యాలు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలోనూ వైఫల్యమే, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలే 100%. కాబట్టి రాజమండ్రిలో ఒక సభ నిర్వహించాలి. రాజధాని కట్టుకోలేకపోవడం అనేది చేతగానితనంగా, రాజకీయ నాయకుల చేతగానితనంగా చెప్పేటువంటి క్రమంలో అమరావతిలో ఒక బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా బీజేపీ ఎందుకు ఇవ్వరు మీరు, మేమైతే 10 ఏళ్ళు ఇస్తామని డిమాండ్ చేసినటువంటి బీజేపీ ఈరోజు చేతులు ఎందుకు ఎత్తేసింది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేరుగా పులివెందుల్లో ఒక సభ పెట్టాలనుకుంటున్నారు. ఇవన్నీ పెట్టినప్పుడు విమర్శలు చేయకుండా ఏం మాట్లాడతారో షర్మిల అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నేతలైనా కానీ. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను, 10 ఏళ్ల వైఫల్యాన్ని, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు 10 ఏళ్ల వైఫల్యాలను కూడా మేము ఎండగడతాం అనేటువంటి మాట జాతీయ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఈ సభల్లో పాల్గొనేటువంటి క్రమంలో షర్మిల వైఎస్ జగన్ని అనకుండా, అంటే రాజశేఖర రెడ్డిని అనాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ వేరు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ వేరు. అందరూ చెప్తున్న మాట ఏంటి, రాజన్న పాలన వస్తుంది అనుకున్నాం, ఆ తరహా పాలన రాలేదు, మేము మోసపోయాం అనేటువంటి మాటలో చాలామంది అసంతృప్త నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దానికి ఒక కన్సాలిడేటెడ్ ఒపీనియన్గా షర్మిల మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా విమర్శలు చేసేటువంటి స్కోప్ ఉంది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారే పార్టీ పెట్టించారని చెప్పారు, లేదా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటువంటి క్రమంలోనే ఈ పార్టీ పెట్టించారని చెప్పి అన్నారు. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం మీద షర్మిల ఎలాంటి పోరాటం చేసిందో మనం చూసాం. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేయలేదు. షర్మిల చేసినంత గట్టిగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొలువుల కొట్లాట అనేటువంటి కార్యక్రమాలు కానీ, నిరుద్యోగుల కోసం చేసినటువంటి ఆందోళనలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఆమెను అరెస్టు చేసినటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. రేపు అటువంటి పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల ఏం తగ్గే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రైట్ సార్. మొత్తంగా చాలా స్పష్టమైన ఎజెండా అయితే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు వైఎస్ షర్మిల. జనవరి 4న దీనికి సంబంధించి ఆవిడ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. మొత్తంగా ఆవిడ గనక కాంగ్రెస్లోకి వెళ్తే చేరికల విషయం మాత్రం అధికార వైఎస్ఆర్సీపీకి కాస్త ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితే షర్మిల ద్వారా ప్రకటించే అంశం అయితే ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ.